హాయ్ అండి, ఇలా కొబ్బరికాయ ఉంటుంది కదా, ఈ కొబ్బరికాయ పొట్టు అయితే ఇలా తీసుకొనేస్తాము. దీంట్లో ఒక టిప్ అయితే చూపిస్తాను నేను, చూడండి. ఈ దీంట్లో టిప్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇట్లా తుప్పు అయితే పీక్కొనేస్తాము. ఈ కొబ్బరికాయతో పీచు ఉంటుంది కదా పైన, అది మాత్రమే తీసుకొనేస్తాము. చాలా బాగుంటుంది, మంచి టిప్స్ ఇది. మనకి వంటింట్లోకి, దేవుని గదిలోకి అంతా యూజ్ అవుతుంది ఇది బాగా. చూడండి, ఇలా తీసుకొనేసేసి మనము దీన్ని అయితే ఇలా అంతా పీకేస్తాము నీట్గా. దీంట్లో అంతా ఉంటుంది కదా, అదంతా రాల్పాల పొట్టు అనేది ఇదంతా తీసేసుకొనేసి ఒక దువ్వను తీసుకొనేసి దువ్వంతా అంతా దూకొనాల. ఇది చూడండి, దువ్వంతా దువ్వేసుకోనాల. అప్పుడే దువ్వేస్తున్నాను, వీడియో తీసేది మర్చిపోతే. అంతా ఇలా దూకొనేసేసి నీట్గా విడిబీకేసేలో ఒక కట్టుపుల్ల అనేది తీసుకొనేసి దానికి ఇలా ఆ పక్క ఈ పక్క వేసి ఇట్లా ముద్దు చుట్టూ కట్టేస్తే దారము మధ్యలో అయితే ఒక కత్తెర తీసుకొనేసి కట్ చేసేయాల. ఇది ఇట్లా చూసారు కదా, నీట్గా ఇట్లా కట్ చేసుకొనేస్తే మనకి చీపురు అనేది తయారైపోతుంది. ఇది వంటగదిలోకి, దేవుని గదిలోకి అంతా కూడా యూజ్ అవుతుంది బాగా. మనం వంటగదిలో అయితే మనము ఏదైనా పెనం పైన ఆయిల్ వేసేకి అట్లంతా వాడుకుంటుంటాం కదా ప్లాస్టిక్వి, అవి అట్లా వాడుకోకుండా ఇలా న్యాచురల్ ఇలా తీసుకొనేసి చేసుకొనేస్తే బాగుంటుంది. ఒక 2 చేసుకొనేస్తే ఇవి వంటగదిలోకి ఒకటి, దేవుని రూమ్లోకి ఒకటి యూజ్ అవుతుంది. ఒక్కటే చేసుకోకూడదు. దేవుని రూమ్లో అంతా క్లీన్ చేసేకి అట్లా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇది చీపురు అనేది ఎంత బాగా అయిపోయింది. ఇలా కట్ చేసుకొనేసి నీట్గా టేప్ అనేది తీసుకొనేసి టేప్ చుట్టేసుకోనాల. దానికి నీట్గా టేప్ చుట్టేసుకొనేసి ఇప్పుడు కట్ చేసేద్దాము. చాలా బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది, దానికి కంఫర్ట్ కూడా ఉంటుంది, బాగా ఊడిపోకుండా దారము. ఇలా ఇంతేనండి, చూసారు కదా, ఇలా ఊడ్చుకోనేకి చాలా బాగుంటుంది. దేవుని రూమ్లో అయితే చెత్త అంతానా బాగా వచ్చేస్తుంది. దుమ్ము కూడా పడిండేది, చెత్త వేసిండే పూలు అన్నీ నూకేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇదైతే ఫస్ట్ టిప్స్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. సాంబ్రాన్ కిడ్లు పౌడర్ పడి ఉంటుంది కదా, అది ఎంత నూకేసుకోవచ్చు. 2 అయితే చేసుకోనాల. ఇవి దేవుని గదిలోకి ఒకటి, వంట గదిలోకి ఒకటి. ఇప్పుడు పెను పైన ఆయిల్ అట్లా వేస్తుంటాం కదా, చపాతీకైనా దోశకైనా అట్లా. ఇది ఇలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా అంతే ఇలా చేసుకోండి, టిఫిన్ ఫాలో అవ్వండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి వంటింట్లో. ఇంతేనండి. ఇప్పుడు సెకండ్ టిప్స్. ఇప్పుడు మనము ఏటువైనా తీసుకొచ్చింటాం పాకెట్లో, కందిపప్పు అయినా, మినపప్పు, శనగపప్పు ఇట్లాంటివి తీసుకొచ్చింటాం కదా, ఓపెన్ చేసి పెట్టేసింటాము. అవి గాలాడితే ముళ్ళు పట్టేస్తూ ఉంటాయి, పురుగులు పడతాయి. అలా కాకుండా వాటర్ క్యాన్ ఉంటాయి కదా, ఆ మూతలైతే ఇట్లా కట్ చేసుకొనేస్తాము. కట్ చేసుకొని దాని లోపల కట్ చేసిన దాంట్లో ఇట్లా పెట్టేస్తాము. పేపర్ లోపల పెట్టేసి దానికి ఒక రబ్బర్ అయితే వేసేసుకుందాం టైట్గా. రబ్బర్ వేసేయాల. బాగా రబ్బర్ వేసి నీట్గా చూడండి ఇలా మూత పెట్టేస్తే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది చూసారు కదా, ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా తీసుకొనేసి మనకు కావాలన్నప్పుడు మనము ఇది ఓపెన్ చేసి వేసుకొనవచ్చు. చూసారు కదా, ఇంత బాగుంటుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా. చూడండి, ఇదేనండి, ఇలా పోసేసుకొని కూడా బాగుంటుంది. మనకి ఏటువైనా కానీ మనము పాకెట్లు ఇట్లు తెచ్చినప్పుడు ఇలా వాటర్ బాటిల్ పడేయకుండా వేస్ట్గా ఇలా చేసుకొనేసి మనకు బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇవి కిచెన్లో పురుగులు అనేది పడుతూ, గూడ అనేది పడుతూ. ఇంతేనండి. ఇప్పుడైతే దోమలకి చూడండి, దోమలు ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లో, అందుకోసమే లవంగాలు తీసుకొనేస్తాము. ఒక గ్లాస్ తీసుకొనేసి చపాతీ కర్ర అనేది తీసుకొని లవంగాలను అయితే కొట్టేసుకుందాము, పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొనేసి దాంట్లోకి లవంగాల పౌడర్ అనేది వేసేస్తాము. దోమలు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, అది పోవాలంటే ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె, నీమ్ ఆయిల్, అది ఒక స్పూన్ వేసేసుకుందాము. లవంగాల పౌడరు, వేప నూనె 2 మిక్స్ చేసేద్దాము. చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా. ఇదైతే మేము కూడా ట్రై చేసినాము. దోమలు అనేది చచ్చిపోతూ ఉంటాయి వాటికి. ఇప్పుడు ఒకటి ఉల్లిపాయ తీసుకొనేద్దాము. ఆ సైడ్ ఈ సైడ్ అంతా కట్ చేసుకొనేసి దాని పొట్టంతా కూడా తీసేసుకుందాము. చూడండి, ఇదైతే ఇలా పొట్టు తీసేసుకొనేసి చాలా లోపల వరకు ఇది కండ తీసేద్దండి. లోపల హోల్ పెట్టకూడదు, ఎక్కువ ఆయిల్ అనేది వెళ్ళిపోయిస్తుంది. అలా కాకుండా ఇది మాత్రమే ఇలా అంతా చూడండి లోపల కొద్దిగా అట్లా తీసేసేయాల. హోల్ అనేది చేసుకొనేసేయాల ఆయిల్ పట్టేకి. అలా చేసుకుంటే ఈ ఉల్లిపాయల ఘాటుకి, ఆ లవంగాల ఘాటుకి, ఆ వేపనకి అంతా అసలు అన్నీ చచ్చిపోతాయి, రావు. మేము ఇలా చేస్తాము, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటిది ఒక్క దీపం తీసుకొనేసి ఉల్లిపాయను అనేది ఇలా తీసేయాల లోపలంతా. ఇప్పుడు అది లవంగాలు,
దంచిండే నూనె ఉంది కదా, వేపు నూనె 2 మిక్స్ చేసిండే అది ఉల్లిపాయలు అయితే పోసేసుకుందాము. అట్లా వేసేసుకొనేసి దాంట్లోకి ఇప్పుడు ఒత్తి అనేది వేసుకొని మనము దేవుని దీపాలకు వెలిగిస్తాం కదా ఒత్తి, ఆ ఒత్తి అయితే తీసుకొనేసి దాంట్లో వేసేస్తాము. ఇది ఉంది కదా, ఇలా వేసేసేసి దీన్ని ఇప్పుడు ఇలా అంతా దాన్ని బాగా నానిపేయాల, ఆయిల్లో నానిపేసి లాస్ట్లో ఇట్లా పిండేసేయాల. పిండిన తర్వాత చూడండి ఇట్లా పిండేసి దీపము వెలిగించాల. ఇప్పుడు వెలిగించేసి ఆయిల్ ఉండేదాకా దీపం వెలుగుతుంది. ఆ స్మెల్కే అవనేది చచ్చిపోతాయి, దోమలు కూడా రావు. ఇలా ట్రై చేయండి మీరు కూడా, ఎంత బాగుంటుందో. టిప్ అయితే బాగుంది, ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇంతేనండి, ఇదే టిప్. అంతే, ఇలా టిప్స్. నెక్స్ట్ టిప్ ఇది. ఈ వాటర్ బాటిల్ అయితే ఇలా ఉంటాయి కదా చూడండి, వంటగదిలోకి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇదైతే ఇలా కట్ చేసుకొనేస్తాము. ఇది 2 లీటర్ వాటర్ బాటిల్. ఇది ఇలా కట్ చేసుకొనేసి దీన్ని నీట్గా కట్ చేసుకుందాము. ఆ మూతులు కూడా పనికొస్తాయి, మనం పక్కకేస్తాము. ఈ సైడ్ అయితే తీసుకుందాము. చిన్న 2, పెద్దది 1 తీసుకున్నాను. 3 వాటర్ బాటిల్ ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను నేనైతే. ఒకటి యూస్ఫుల్ టిప్స్ చెప్తాను చూడండి మీకు. ఇలా అంతా కట్ చేసుకొనేసేయాల. 3 బాటిల్స్ కూడా కట్ చేసుకుంటే చిన్నవి 2, పెద్ద 2, ఇలాంటిది 1 పలక తీసుకొనల్లా. కట్టిది పలక తీసుకొనేసి దానికి ఇలా గుర్తు అనేది పెట్టుకొనేసేయాల 4 మూలలకి. దీనికి ఇప్పుడు వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, మూతలు ఉంటాయి, వాటికి ఇది గమ్ అనేది పెట్టేస్తాం. గమ్ పెట్టేసి 4 మూలలకి ఒక్కొక్కటి ఇలా అతికిచ్చేస్తాము. 4 మూలకి ఒక్కొక్కటి అతికిచ్చేసినాము. కింద భాగం పక్క చూసారు కదా, కరెక్ట్గా మనం గుర్తు పెట్టుకొని పెన్నుతో గుర్తు వేసుకొనేసి ఇలా గమ్ అనేది పెట్టేసి ఇలా అతికిచ్చేస్తే అతుక్కొనేసాయి. ఇదైతే ఇప్పుడు సైడ్కి పెట్టేసాం చూడండి. ఇలా గమ్ము పెట్టేసుకొనేసి దానికి ఆ కట్టుపీట ఉంది కదా, దానికైతే అతికిచ్చేసేయాలి. ఇది కట్టిది, ఇది 4 భాగాలకి 4. ఇప్పుడైతే ఇది టేప్ ఉంది కదా, బ్లాక్ టేపు, మనము కరెంట్ వైర్లకి అట్లంతా అతికిస్తాం అట్లా టేపు. ఈ టేప్ అయితే తీసుకొనేసి ఈ ప్లాస్టిక్ కోస్తున్నాం కదా వాటర్ బాటిల్, దానికైతే ఈ పైన అంతా ఇలా మూతలకంతా వేసేస్తాము. ప్లాస్టరు బాగుంటాయి, చాలా బాగుంటాయి వంటగదిలో అయితే. మనకి ఇది చాలా యూస్ఫుల్. చూసారు కదా, ఇట్లా అంతా వేసేసి తర్వాత దాన్ని అంతా లోపలికి ఫోల్డ్ చేసేయాల. ఇట్లా 3 చోట్ల వేసేయాల, మధ్య ఒకటి, కింద భాగం ఒకటి. అట్లా చిన్నటికి కూడా అంతే 2 భాగాలకి ఇలా వేసేసి ఇప్పుడైతే అవుట్కి కూడా అంతే చూడండి. ఇలా తిప్పేస్తాను ఇది పలక అనేది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉన్నాయి కదా కట్ చేసిండేటివి, అవుట్లకి అయితే గమ్ము ఇలా పెట్టేస్తాము చూడండి. గమ్ము పెట్టేసేసి తర్వాత ఇదంతా ఇలా ఫెవిక్విక్ ఉంటుంది కదా, అదే ఇది ఇలా కరెక్ట్గా సెంటర్కి మనకి ఎక్కడెక్కడ కావాలో ఇవి అక్కడ అతికిచ్చేస్తాం. ఇట్లా కూర్చోబెట్టేస్తే అవి బాగా మెత్తుకొని పోతాయి. ఇంతేనండి. చిన్నవి 2, చిన్న 2, పెద్దది 1. చూసారు కదా, చాలా బాగుంటుంది, మనకి యూజ్ అవుతుంది ఇది. పెద్దది కూడా ఇలా అతికిచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద గెరటలో అవన్నీ వేసేస్తాము పెద్ద దాంట్లోకి. చిన్న వాటిలోకైతే చూడండి ఇట్లా స్పూన్లు వేసేద్దాము. ఇలా స్పూన్లు వేసేస్తాము. ఇవి కడిగేటప్పుడు కానీ క్లీన్గా ఇట్లా జరుపుకొని వేసేకి బాగుంటాయి. చూసారు కదా, చూసేకి కానీ బాగుంటాయి, మనకి యూస్ఫుల్ కూడా బాగుంటాయి ఇవి. స్పూన్లు అయితే ఇలా వేసుకుందాం. ఎప్పటికల్లప్పుడు అట్లా తీసుకొని వచ్చి ఒక్కొక్క సైడ్ కొంటే ఇలా వేసేసుకుంటే అవుతుంది. ఇప్పుడు గోబీ తింటాం కదా, ఇవి వేసేస్తాము ఇలా ఈ సైడు ఆ సైడు అంతా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.